ఏకలవ్యుడు వచ్చి ప్రాక్టీస్ చేసేటప్పుడు కుక్క మోగుతుంది కాబట్టి బాణాలు వేస్తాడు. బాణాలు ఎలా తాకుతాయి అంటే కుక్కకు హాని కలగలేదు కానీ నోట్లో అయితే బాణాలు ఉన్నాయి. అరే మాకు కూడా ఇలా కొట్టడానికి రాదు, ఎవరైనా ఇంత ధనుర్వేదంలో ఇంత గొప్పవాడు ఎవరు అని వీళ్ళు కౌరవులు పాండవులు కూడా వెనక వెళ్ళి చూస్తే ఏకలవ్యుడు. అది వెళ్ళి గురువు గారికి చెప్తారు. అంటే నా ప్రతిమ పెట్టుకోనే ఇంత గొప్ప విద్యను సాధిస్తే ఈయన చాలా గొప్పవాడు, కానీ ఈయనకు విద్య ఇవ్వడం ఉచితం కాదు అన్న దాంతో నాకు ఒక గురుదక్షిణ ఇవ్వు, మరి నేను గురువుని కదా, గురుదక్షిణ ఇవ్వు అనేసరికి ఆయన బుట్టన వెళ్ళి ఇప్పుడు దాంట్లో నుంచి మంచి తీసుకుని కూడా ఉందండి. చాలా మంది ఇప్పుడు డాన్స్, సంగీతం ఇట్లా ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటారు. చాలా మందికి ఏమంటుందంటే మేము పే చేస్తున్నాం వాళ్ళకి అనిపిస్తుంది. వేరస్ గురువుస్ ఆర్ నాట్ పెయిడ్ సర్వెంట్స్ అండి. ఏమీ ఇవ్వలేను కాబట్టి మనం వాళ్ళకి నమస్కారం చేస్తాం. అంటే మీరు ఇచ్చిన మా విద్యకు మేము ఫీజు చాలా తక్కువ కాబట్టి మనం నమస్కారం చేస్తాం, గురువులకు అందుకోసం మనం నమస్కారం చేస్తాం అనమాట. సో అందుకోసం గురు దక్షిణ అడగంగానే ఆ పిల్లవాడు ఇచ్చాడు. అది మన భారతీయ సంప్రదాయం. సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను. విశ్వామిత్ర మహర్షి వచ్చి రాజా నీకు అంటే లేక పుట్టిన పుత్రుడు రాముడు, నాకు పుత్రుడిని ఇచ్చేసే అంటే ఇచ్చేసాడు కదా, ఏం వస్తుంది ధర్మం. ఏకలవ్యుడే ఇచ్చాడు వనవాసిగా ఉండి. మరి క్షత్రియులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, శూద్రులకు ఎంత శ్రద్ధ ఉండాలి గురువుల మీద. గురువు అడగంగానే మనం ఆలోచించకుండా ఏకలవ్యుడు లాగా ఇవ్వాలి అన్న ఒక మెసేజ్ మనం తీసుకోవచ్చు కదా. సో అలాగా తను బొట్టన వేలు అనేది, ఎందుకంటే బొట్టన వేలు లేకుంటే మనము బాణం అనేది కొట్టలేము, ఇది కంపల్సరీ, అందుకోసం బొట్టన వేలు అడిగారు అనమాట.